నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మనం చూసుకుంటే వైసీపీలో అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. ఈరోజు సిట్కి సంబంధించి జోగి రమేష్ సంబంధించిన ఫ్యామిలీ విషయాలు కావచ్చు, అదే కాకుండా మొన్న ఫేక్ ప్రచారం చేసినందుకు బస్ దగ్ధమయ్యి 19 మంది చనిపోతే 27 మంది మీద కేసులు పెట్టడం కావచ్చు మనం చూస్తున్నాం. దాని మీద శ్యామల కూడా ఈరోజు విచారణకు హాజరుగానుంది. కానీ ఇవన్నీ పరిశీలించినటువంటి ఒక వైసీపీ పెద్దలు ఎవరైతే ఉంటారో, వైసీపీకి సంబంధించినటువంటి వారు మేకపాటి గారు ఈరోజు ఒక కామెంట్స్ కూడా చేశారు. ఏంటి ఆ కామెంట్స్కున్న అర్థం? నిజంగా జగన్ని ఎవరు నమ్మొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్ మంచి వాళ్ళని పక్కన పెట్టుకున్నా అని చెప్పేసి అంటున్నారు. ఇవి అన్ని జరిగే పరిస్థితులు ఉన్నాయా లేదా అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా ఒక జోగి రమేష్ అరెస్ట్ తోటి వాళ్ళ ఒక కలకలం రేగింది వైసీపీలో. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇలా అంటున్నాను, మీరు ఏమనుకోవద్దు. నిన్న జరగాల్సింది జోగి రమేష్ అరెస్ట్ కాదు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగి ఉంటే బాగుండేది. ఎందుకంటున్నానంటే ఒక లండన్ టూర్ తోటి జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు? మామూలుగా ఇక్కడ ఒక విధ్వంసం సృష్టించేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లండన్ వెళ్తే ఎవరు అరెస్ట్ అవ్వాలి? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలసీ ఏంటంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి తప్ప అక్రమ అరెస్టులు అనేవి జరగకూడదు అనేది ఆయన పంధా. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా యలహంక ప్యాలెస్లో ఉన్నాడు. సో జోగి రమేష్ అరెస్ట్ అనేది ఇవాళ అక్రమంగా జరిగిందైతే కాదు, 100కి 100 సక్రమమే. ఆయన కావచ్చు, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన ఇది అంటే ఈ అరెస్ట్ అనేది ఏదైతే ఉందో దానికి బలం చేకూరుస్తూ ఇవాళ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఇవాళ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాటలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటేనండి, అంటే ఇవాళ మీరెవరూ కూడా జోగి రమేష్ అరెస్ట్ చూసి తొందరపడి విధ్వంసానికి పాల్పడకండి, ఎవరి ఇళ్ల మీద దాడి చేయకండి, ఎవరి ఆస్తులు నష్టపరచకండి అని ఒక పెద్దరికంగా చెప్పాడు. మనం చెప్పిందే ఆయన చెప్పారు. ఎందుకంటే ఇవాళ ఆస్తి నష్టాలు చేస్తే నష్టపోయేది ఆ కార్యకర్తలే. జోగి రమేష్కి ఏం పోయింది? జైల్లో ఉంటాడు, వస్తాడు, మళ్ళీ తన కల్తీ మధ్యన తను చేసుకుంటాడు. కానీ వీళ్ళ కుటుంబాలు నష్టపోతే వీళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు? అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా మీకు అర్థం అవ్వాలి. ఇవాళ మీరు జోగి రమేష్ అరెస్ట్ చూసి మీరు రెచ్చిపోకండి అన్నారంటే జోగి రమేష్ అరెస్ట్ అనేది చాలా సక్రమం అని కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు. అదిగా ఆయన కూడా చెప్తున్నారు, ఏదైనా సరే సక్రమంగా మీరు వ్యాపారాలు చేసుకోండి, నా పిల్లలు 3 సక్రమంగా చేసుకున్నారు, అక్రమంగా చేస్తే అరెస్టులు తప్ప అని చెప్పేసి కూడా. కరెక్ట్. రాజమోహన్ రెడ్డి గారు నిన్న ఇవాళ మనిషి కాదు. ప్లస్ ఆయనకున్న ఆస్తులు, చాలా ఆస్తులు ఉన్నాయి ఆయనకి కదా, మంచి పేరు కూడా ఉంది వారికి. అందుకని రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వినాలి. నాకు 3 కొడుకులు ఉన్నారు, నా కొడుకులు కూడా వ్యాపారాలు చేస్తున్నారు, మీరు అన్నట్టుగా సరైన వ్యాపారాలు చేసుకోండి, అక్రమ మార్గాల్లో వెళ్ళకండి. ఎంత మంచి హితబోధ. మనం కూడా జగన్మోహన్ రెడ్డికి అదే చెప్పాం. నీకేం కర్మ, 43,500 కోట్లు అక్రమంగా సంపాదించుకున్నావు డొల్ల కంపెనీలు పెట్టి. నీకు ఒక విజయసాయి రెడ్డి లాంటి ఒక మంచి సీఏ దొరికాడు, నీకు బాలాజీ గోవిందప్ప లాంటి సీఏని పట్టుకుని భారతీరెడ్డి లాంటి వాళ్ళు ఏమయ్యారు ఇవాళ? నేను అనేది ఏంటంటే నువ్వు మంచిగా నిన్ను ప్రజలు నమ్మి ఒక రాజశేఖర రెడ్డి కొడుకు అని కదా నిన్ను ముఖ్యమంత్రిగా వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు నువ్వు చక్కగా పాలన చేస్తుంటే ఇవాళ యలహంక ప్యాలెస్లో పడుకుని నిద్రపోక్కర్లేదుగా. మధ్య మధ్యలో వచ్చి మొహం చూపించి చంద్రబాబు నాయుడిని తిట్టామా లేదా? అవసరమా? అది కాదు. ఇప్పుడు 50 ఏళ్ళు దాటి నీకు ఒక మెచ్యూరిటీ రావాలి, రాజకీయంగానూ రావాలి, వ్యక్తిగతంగానూ రావాలి. కానీ రెండూ రాలేదు అన్ఫార్చునేట్లీ. అందుకే ఇవాళ మేకపాటి గారు ఏమంటున్నారు, నువ్వు మంచి సలహాదారులు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ సరైన వాళ్ళు కాదు, వీళ్ళు కాదు నీ చుట్టూ ఉండాల్సింది, ఒక్కళ్ళు కూడా నిన్ను మంచి మార్గంలో పెట్టేవాళ్ళు లేరు సుమా. నువ్వు నీకు పనికొచ్చేవాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళని ఏడ్చుకుని కూర్చుకుని పెట్టుకో అని ఆయన సలహా ఇచ్చాడంటే ఆయన ఇవాళ ఎంత అబ్జర్వ్ చేస్తుంటే ఆ మాట చెప్పుంటారు. అయితే అన్ఫార్చునేట్లీ మేకపాటి లాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి అది చెప్పుంటే బాగుండేది. మరి చెప్పారో మనకు తెలియదు, చెప్పలేదో మనకు తెలియదు, చెప్పినా విన్నాడా వినలేదా అది కూడా తెలియదు. అయితే ఇది మొత్తం చూస్తుంటే నాకు ఇంకొక అనుమానం కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి క్వార్టరీయే పూర్తిగా జగన్ని మింగేస్తుంది అని చెప్పేసి గతంలో జగన్ ఆత్మగా ఉన్న విజయసాయి రెడ్డి చెప్పాడు. ఇప్పుడు మేకపాటి గారు లాంటి ఒక సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఉద్దండులు వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వినే పరిస్థితి ఉందా? ఎందుకంటే సజ్జల లాంటి వాళ్ళందరూ కూడా
మీరు నిజంగా మీరు దేవుళ్ళు దైవ సమానులు లేదా వెంకటేశ్వర స్వామి తిరుమలలో కూడా ఆయనకు సంబంధించిన భజనలు చేయించినటువంటి పరిస్థితి చూస్తుంటే ఆయన ఒక భ్రమలో పెట్టేశారేమో అని చెప్పి ఒక రకంగా, లేదా అన్నీ తెలిసే ఒక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడా జగన్ అంటే ఏమంటారు? మీరు ఒక మాట అన్నారు, వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా ఒక భజన చేయించారు జగన్ మీద అని. ఇక్కడ వాళ్ళ కుట్ర ఏంటో మీకు బయటపడుతోంది. ఎవరిది? సజ్జల్ లాంటి వాళ్ళు. యాక్చువల్గా ఎక్కడ చేయించాలి భజన? ఒక చర్చిలో చేయించాలి. అతను ఒక క్రిస్టియన్ కదా, అతను హిందూ కాదు, హిందూలాగా మారినట్టు నటించిన ఒక క్రిస్టియన్. అవసరార్థం ఆయన ఏమైనా చేస్తాడనడానికి ఆయన ఎలక్షన్స్ ముందు హిందువుగా మారినట్టుగా నటించి స్వరూపానందేంద్ర సరస్వతి ఎవరైతే ఉన్నారో ఆయన మార్పించాడు ఏం చేత. అయితే ఆయన కూడా మునిగిపోయాడు, అది వేరే విషయం. అందుకనే ఎప్పుడు గురువులు అని చెప్పుకునే వాళ్ళు ఇలాంటి ప్రలోభాలకి లోను కాకూడదు. ఒక 2 ఎకరాలు ఒక 3 ఎకరాల కోసం ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే వీళ్ళు పోతారు, వాళ్ళు పోతారు. కాబట్టి సజ్జల లాంటి వాళ్ళు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి ఈయన పేరుతోటి భజన చేయించారో ఆ రోజే జగన్ మోహన్ రెడ్డి పతనం మొదలైపోయింది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకున్నా కూడా శాల్తీలు కూడా ఉండవంటారు. ఈయన అదృష్టవంతుడు, ఇంకా శాల్తీ ఉందనుకోండి. కాకపోతే నేను అనేది ఏంటంటే, మీరు అన్నారు ఎవరి మాట అయినా వింటాడా అని. ఆయన వినే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు. మీరు అన్నట్టుగా నేనే భగవంతుడిని, నేను జగన్ అంటేనే ఒక దేవుడు, దేవుడు అంటేనే జగన్, అంతే, ఇద్దరికీ ఇంకా వేరే తేడా లేదు అనే ఒక భ్రమలోకి ఆయన నెట్టేశారు. అంటే సజ్జల చాలా తెలివిగా చూడండి, మీరు అలా 5 ఏళ్ళు అలా నెట్టుకుంటూ వచ్చి, అంటే 5 ఏళ్లలో అతన్ని ఈ కింది నుంచి పైకి తీసుకొచ్చాను అనుకుని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు నేను కింద స్థాయిలో ఉంటే పైకి తెచ్చారని. కాదు, అతను చక్కగా ఉండే మనిషిని, రాజకీయంగా ఉన్నత స్థితికి వెళ్లాల్సిన మనిషిని ఒక దేవుడు నువ్వు అనే ఒక భ్రమలో పెట్టి ఆయన అధపాతాళానికి తొక్కేశారు. దీనివల్ల ఏం జరిగింది? ఇవాళ భారతీరెడ్డి మనిషి సజ్జల ఇప్పుడు ఎక్కడైనా బయటకు వస్తున్నాడా? ఎందుకు రావట్లేదు? మళ్ళీ ఎప్పుడు వస్తాడు? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాక బయటకు వస్తాడు. ఒకవేళ వచ్చినా ఈ మధ్యలో ఏదో 2 మాటలు చెప్తాడు, వెళ్ళిపోతాడు తప్ప ఆయన సీరియస్గా ఏది మాట్లాడు, పార్టీని పట్టించుకోడు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాక సజ్జల పగ్గాలు తీసుకోవడానికి వస్తాడు. అది ఇప్పటిదాకా ఎప్పుడూ బయటికి రానటువంటి ఒక సీనియర్ నేత అయినటువంటి మేకపాటి గారు ఖచ్చితంగా ఇప్పుడు జోగి అరెస్ట్ అయ్యాడు. నంబర్ 14 లోపల జగన్ కూడా ఖచ్చితంగా ఫిజికల్గా హాజరు కావాలని చెప్పి కోర్టు చెప్పింది. కాబట్టి జగన్ కూడా అరెస్ట్ కాబోతున్నాడనే సంకేతాలు ఇప్పుడైతే అందుతున్నాయి. నిజంగా అది జరిగే అవకాశం ఉందా? మేకపాటి గారి వ్యాఖ్యల్లో కూడా అలాంటి అర్థం వచ్చేలాగా కనిపిస్తుంది. మీరేమంటారు? వాళ్ళు ఉండవెళ్ళి మాట్లాడాడు, మీరు విన్నారుగా. ప్రతిపక్ష నేతవు కాదు జగన్, నువ్వు అర్థం చేసుకో, నువ్వు 11 మందితోటి నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, పవన్కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అన్నాడు ఆయన. ఇక్కడ మీరు అంటే ఇంకో మాట కూడా ఇందులో రావచ్చు మీకు. ఎవరిది? ఉండవెల్లి మాటల్లో అంటే ఒక రకంగా పార్టీని విడదీయాలని చూస్తున్నాడు, అంటే కూటమిని విడదీయాలని చూస్తున్నాడు అనే సంకేతం వచ్చింది. కానీ నర్మగర్భంగా జగన్మోహన్ రెడ్డికి నీ పని అయిపోయింది సుమా అనేది చెప్పకనే చెప్పాడు. మీరు అన్నారు మేకపాటి గారి మాటల్లో కూడా అదే ప్రతిధ్వనించింది అని. కరెక్ట్. అది అంటే సీనియర్స్ అందరూ, అంటే వీళ్ళ వెర్షన్ ఉండవల్లి వెర్షన్ వేరేగా ఉన్నప్పటికీ అంటే ఆయనకు తిన్న విశ్వాసం ఇంకా పోలేదు. కానీ మేకపాటి గారికి అది అవసరం లేదు. మేకపాటి లాంటి వాళ్ళకి ఇవేమీ అవసరం లేదు. వాళ్ళు మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మొదటి నుంచి వ్యాపారాల్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఒక విలువలతో కూడిన ఒక వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు నేర్పారు. కాబట్టి మేకపాటి లాంటి వాళ్ళ మాటలు వినాల్సిన ఆవశ్యకత ఎంతైనా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు ఉంది. కానీ మీరు అన్నట్టుగా త్వరలో అరెస్ట్ అవుతాడేమో, అందుకని ఆఖరిగా ఆయన ఒక మాట చెప్పి చూశారు. కానీ అది చేరాల్సిన వాళ్ళకి చేరిందో లేదో తెలీదు, వినాల్సిన వాళ్ళు విన్నారో లేదో తెలీదు. కానీ ఇది ఫైనల్గా ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో చూద్దామని ఖచ్చితంగా జోగి రమేష్ అరెస్ట్ కావచ్చు. గతంలో ఎన్ని అరెస్టులు అయినా సరే ఎక్కడ జగన్ వాళ్ళని పట్టించుకోలేదు. ఉన్న నాయకులైనా సరే ఇలాంటివన్నీ కూడా ఆపాలని చెప్పి అయితే మేకపాటి లాంటి సీనియర్లు చెప్తున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.